హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ని ఇలా చూస్తాను అని చెప్పి నేనైతే జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నా జీవితంలో అలా చూడగలుగుతాననైతే నేను అనుకోలే, కల కూడా కనలే. అలాంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేశారు. నిజంగా ఇంతకన్నా గొప్ప మంత్రి నాకు తెలిసి ఏ రాష్ట్రానికి దొరకరేమో అనుకునేంత రీతిలో చేశారు. ఒకసారి మీకు ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇగోండి, ఈ వీడియో మీకు ఫుల్గా వినిపిస్తాను. ఇదిగోండి, ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. క్లాస్ ఫలితాలు కొంచెం కట్ చేసి మళ్ళీ తీసుకోండి ఇక్కడ నుంచి. రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన ఇలా 200. నార్మల్గా నేనైతే 10th క్లాసు, నెట్ లేదంటే ఇంకొకటి ఇంటర్ చదివినప్పుడు ఇంటర్ క్లాస్కి సంబంధించిన ఇవన్నీ కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు 1 1 2 2 అనుకుంటూ మారిమోగిపోయేలా సోషల్ మీడియా అని లేకుండా, అసలు ఈ పేపర్ ఆ పేపర్ అని లేకుండా దంచి కొట్టేయి. బట్ ఇదన్నీ ఒక కార్పొరేట్ స్కూల్సే చేసాయి. కానీ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం కూడా ఇలా నేనైతే వింటాను అని కూడా అనుకోలే. వింటమే కాదు, ఆయన చూపించారు. ఇదిగోండి, ఇలా వీడియోస్తో పాటు ఇదిగోండి ప్రధాన పేపర్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత గర్వంగా అంటే ఇలా రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి నారాయణ, శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి పోస్టర్లే మెయిన్ పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీల్లో కనిపించే తప్ప ఇలా ఒక గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఇగో మా దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి, మీరు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మేము ఇక్కడ అద్భుతమైనటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నాం, ఫ్యాకల్టీ అంత అద్భుతంగా తయారు చేస్తుంది, వాళ్ళకి అన్ని వనరులు ఇస్తున్నాం, అద్భుతమైనటువంటి ఫుడ్ పెడుతున్నాం, అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించి చూపిస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళి కోట్ల రూపాయలు తగలెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రండి, అక్కడికి మించినటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ మీకు ఫ్రీగా ఇంత అద్భుతమైనటువంటి ర్యాంకులు ఇస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలు పెట్టి పిల్లల్ని ప్రెషర్ పెట్టి చదివించకుండా ఇలా న్యాచురల్గా మేము తెచ్చి చూపిస్తున్నాం రిజల్ట్స్ అని ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కళ్ళన్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా, ఏ విద్యాశాఖ మంత్రి అయినా దేశంలో ఒక్కళ్ళన్నా చేయగలిగారు చెప్పండి? అది నారా లోకేష్ గారు మాత్రమే చేశారు. నిజంగా చెప్తున్నాను కదా, 2 ఏళ్లలోనే అటు పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అంటారు, పిల్లలతో ఒక అన్నలాగా, ఒక గైడ్ లాగా, ఎంత మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా, ఎక్కడికి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి అనేది అన్నీ కూడా ఆయన తీసుకుంటున్నటువంటి చొరవ చూస్తుంటే పర్ఫెక్ట్ నాయకుడికి అలా ఒక అద్భుతమైనటువంటి శాఖ ఇస్తే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం నారా లోకేష్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం చూడగలుగుతున్నామంటే ఆలోచించండి. నారా లోకేష్ గారి ఆ తీసుకున్నటువంటి శాఖ వాళ్ళ జీవితాలు మార్చేసేటువంటి శాఖ, వాళ్ళ జీవితంలో తరతరాలు గుర్తుండిపోయేలా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి శాఖ. అలాంటి శాఖలో ఇలాంటి రిజల్ట్ సాధించవచ్చు అని ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు. దాన్ని ఆయన చేసి చూపిస్తున్నారు. ఏదేమైనా చెప్తున్నాను కదా, 2 ఏళ్లలోనే ఎలాగుంటే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ స్కూల్స్ మూసేసి గవర్నమెంట్ స్కూల్స్ ఒక రేంజ్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇక్కడ తయారవ్వబోతున్నాయి అని మనం చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు.